హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ టాపిక్ ఏమిటి, మన యూట్యూబ్ నుంచి కొత్తగా మానిటైజేషన్కి సంబంధించి కొత్తగా రూల్స్ అయితే చేంజ్ చేయడం జరిగింది కదా. ఈ రూల్స్ చేంజ్ చేసిన తర్వాత చాలామంది క్రియేటర్స్కి ఒక కన్ఫ్యూజ్ అయితే ఉందనమాట. ఆ కన్ఫ్యూజ్ ఈ వీడియోలో క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి, అప్పుడే మీకు క్లియర్గా వీడియో అయితే అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం టాపిక్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియోలు వస్తే మాత్రం లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే మాత్రం కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్క డౌట్ని క్లియర్ చేస్తాను. అదేవిధంగా మీరు కంపల్సరీగా మీ వీడియో అనేది ప్రతి ఒక్క క్రియేటర్కి చేరే విధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్, అప్పుడే మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, మనం ముందుగా యూట్యూబ్ అనేది ఏవి కొత్తగా రూల్స్ మానిటైజేషన్లో తీసుకొచ్చిందో ముందుగా అవి తెలుసుకున్న తర్వాత మీ కన్ఫ్యూజ్ అనేది క్లియర్ చేస్తా. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా మానిటైజేషన్ రూల్స్ ఏంటంటే 1 ఇయర్లో మనం 500 సబ్స్క్రైబర్స్ కానీ, లేకుంటే 3000 అవర్స్ వాచ్ టైం కానీ, లేకుంటే షార్ట్స్కి వచ్చేసి 3 మిలియన్ వ్యూస్ అయితే మనం కంప్లీట్ చేయాలి. అంటే మీకు వాచ్ టైం అయినా కంప్లీట్ చేయొచ్చు, లేకుంటే షార్ట్స్ నుంచి వచ్చే 3 మిలియన్ వ్యూస్ అయినా కంప్లీట్ చేయొచ్చు. ఈ రెండింటిలో ఏదో ఒకటి కంప్లీట్ చేస్తే మనకు మానిటైజేషన్ అప్లై చేసుకోవడానికి మనకు అవకాశం అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రెండింటిలో మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు మానిటైజేషన్ అయిపోయిన తర్వాత చాలామందికి డౌట్ ఉంటుంది. ఏంటంటే మానిటైజేషన్ అయితే చేసుకున్నాము, కాకపోతే మనకు రెవెన్యూ అనేది చాలా తక్కువ వస్తుంది అని చాలామందికి డౌట్ ఉంది. ఆ డౌట్ ఎందుకు వస్తుందంటే, చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మనం ఓన్లీ 3000 అవర్స్ వాచ్ టైము, అదేవిధంగా 500 సబ్స్క్రైబర్స్, అదేవిధంగా 3 మిలియన్ వ్యూస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకు జస్ట్ ఓన్లీ సూపర్ ట్యాగ్స్ కానీ, లేకుంటే సూపర్ స్టిక్కర్స్ కానీ, లేకుంటే షాపింగ్ కానీ, వీటి నుంచి వచ్చే రెవెన్యూ మాత్రమే మనకు యాడ్ అవుతుందన్నమాట. అలా అవటం వల్లనే మనకు చాలా తక్కువ రెవెన్యూ అయితే వస్తుంది. ఒకవేళ మీకు ఫుల్ రెవెన్యూ రావాలంటే మాత్రం కంపల్సరీగా మీరు ఓల్డ్ మానిటైజేషన్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ కంప్లీట్గా చేయాలి. అప్పుడు కంప్లీట్ చేస్తేనే మీకు రెవెన్యూ అనేది ఎక్కువగా వస్తుంది. ఏ విధంగా ఎక్కువగా వస్తుందో అనేది మీకు తెలియాలంటే ముందుగా మనము ఓల్డ్ మానిటైజేషన్ రూల్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఓల్డ్ మానిటైజేషన్ సంబంధించిన రూల్స్ ఏంటంటే 1 ఇయర్లో 1000 సబ్స్క్రైబర్స్, అదేవిధంగా 4000 అవర్స్ వాచ్ టైము, అదేవిధంగా షార్ట్స్కి వచ్చేసి 10 మిలియన్ వ్యూస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఈ రెండింటిలో ఏదో ఒకటి కంప్లీట్ చేసిన తర్వాత మనకు మానిటైజేషన్ అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఏదో ఒకటి కంప్లీట్ చేసి మీరు మానిటైజేషన్ చేసుకున్నారే అనుకోండి, అప్పుడు మీకు ఏ విధంగా ఎక్కువ రెవెన్యూ వస్తుందంటే మీకు సూపర్ ట్యాగ్స్ కానీ, సూపర్ స్టిక్కర్స్ కానీ, అదేవిధంగా షాపింగ్ కానీ, అదేవిధంగా మన వీడియోస్ మీద ఏవైతే యాడ్స్ ప్లే అవుతున్నాయో ఆ యాడ్స్ నుంచి వచ్చే రెవెన్యూ కూడా అప్పుడు మనకు జనరేట్ అవుతుంది. ఒకవేళ మీరు కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారం మీరు మానిటైజేషన్ చేసుకున్నారే అనుకోండి, అప్పుడు ఏ విధంగా వస్తుందంటే మీకు ఓన్లీ సూపర్ ట్యాగ్స్ కానీ, సూపర్ స్టిక్కర్స్ కానీ, లేకుంటే షాపింగ్ నుంచి ఈ మూడింటి నుంచి మాత్రమే మనకు రెవెన్యూ వస్తుంది. అప్పుడు చాలా తక్కువ రెవెన్యూ వస్తుంది. అదేవిధంగా ఓల్డ్ మానిటైజేషన్ ప్రకారంగానే మనం మానిటైజేషన్ చేసుకున్నామంటే అప్పుడు మనకు ఫుల్గా యాడ్స్ కంట్రోల్ మొత్తాన్ని మన చేతిలో పెడతారు కాబట్టి అప్పుడు ఎక్కువ రెవెన్యూ అనేది వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చాలామందికి ఇప్పుడు ఒక చిన్న డౌట్ అయితే ఉంటుంది. అది ఏంటంటే, ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారం మానిటైజేషన్ చేసుకున్నాం కదా, తర్వాత మన ఓల్డ్ మానిటైజేషన్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ అప్లై చేయాలా అని ఒక చిన్న డౌట్ అయితే ఉంటుంది. కాకపోతే ఆ డౌట్ మీకు క్లియర్ చేస్తా. ఏంటంటే, మనం ఒక్కసారి మానిటైజేషన్ చేసుకున్నామంటే మళ్ళీ మనం మానిటైజేషన్ చేసుకునే అవసరం అయితే లేదు, అది కంటిన్యూగా అవుతుంది. కాకపోతే మీకు ఫుల్ రెవెన్యూ రావాలంటే మాత్రం కంపల్సరీగా మీరు 1000 సబ్స్క్రైబర్స్, అదేవిధంగా 4000 అవర్స్ వాచ్ టైము, అదేవిధంగా షార్ట్స్కి సంబంధించి 10 మిలియన్ వ్యూస్ కంప్లీట్ చేయాలి. ఈ వీటిలో ఏదైనా మీరు కంప్లీట్ చేస్తే అప్పుడు మీకు ఫుల్ రెవెన్యూ అయితే వస్తుంది. అప్పుడు ఎక్కువగా మీకు రెవెన్యూ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకున్న డౌట్స్. మీ డౌట్స్ క్లియర్ అయినాయని నేనైతే అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో వస్తే మాత్రం లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా తెలియకపోతే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని వాళ్ళు కూడా జాగ్రత్త అయితే పడతారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. జై హింద్.